హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అర్చన. వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ రైమ్లో కుకింగ్ అండ్ క్రాఫ్ట్. ఈరోజు చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే మరమరాల మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 1.5 కప్పు వరకు మరమరాలని యాడ్ చేసుకోండి. వీటిని ఎటువంటి ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా మనం కదుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల ఎక్కడ మాడకుండా మరమరాలు అనేది చాలా బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. నెక్స్ట్ వేయించేటప్పుడు చెక్ చేసుకుంటే అది క్రిస్పీగా ఉందో లేదో టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంది. ఇప్పుడు ఒక 4-5 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకుని వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకుంటే ఈ కరివేపాకు కూడా చక్కగా క్రిస్పీగా తయారవుతుంది. ఇప్పుడు మరొకసారి టెస్ట్ చేస్తే అలా మనం నలిపితే మొత్తం అంతా కూడా పౌడర్ లాగా అయిపోతే బాగా ఫ్రై అయినట్టు. ఈ స్టేజ్లో మనం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ అంతా కూడా మరమరాలకే పట్టే విధంగా వేయించుకుని బాగా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న పల్లీలు 1 కప్పు వరకు యాడ్ చేసుకోండి. అలానే వేయించిన పుట్నాల పప్పు ఉంటుంది కదండి, వేయించిన శనగపప్పు పుట్నాల పప్పు అంటారు కదా, వాటిని కూడా 1 కప్పు వరకు వేసుకుని పసుపు కారం యాడ్ చేసుకుని రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వేయించుకున్న జీరా పౌడర్, చాట్ మసాలా, నెక్స్ట్ ఆమ్చూర్ పౌడర్ని యాడ్ చేసుకుని ఫైనల్గా షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇది 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలపండి. చాలా సింపుల్గా 2 నిమిషాల్లో అయిపోయే మరమరాల మిక్చర్ రెడీ. మనం ఎప్పుడన్నా ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు ఇది టైం పాస్ స్నాక్స్ కింద చక్కగా ఈజీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. మరమరాల మిక్చర్ అనేది బయట మనకి ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా, సేమ్ టేస్ట్ వస్తుంది పంచదార ఆమ్చూర్ పౌడర్ వేయటం వల్ల. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా మళ్ళీ అడిగి తింటారు. వీటిని పేలాలు, బొరుగులు, మరమరాలు అని కూడా అంటారండి. ఇవన్నీ కూడా మనం తయారు చేసుకున్న తర్వాత ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. చాలా ఈజీగా మనం వీటిని తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకండి ఆలస్యం, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.